తణుకు ఇరగవరం అత్తిలి మండలాల్లో సోమవారం యథావిధిగా ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఆయా మండలాల ఎంపీడీఓలు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆచంటలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీలో రాష్ట్ర మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీలో చెత్తరహిత జిల్లాగా రాష్ట్రంగా దేశంగా తయారు కావాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆకాంక్షకు అనుగుణంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సింగపూర్ వంటి దేశాల్లో కఠినమైన నియమ నిబంధనలు ఉండడం చేత క్లీన్ సింగపూర్గా తీర్చిదిద్దారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80% మంది చెత్తపై అవగాహన ఉందని, మరో 20 మందికి అవగాహన కలిగితే అభివృద్ధి చెందిన దేశాల సగటున ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, భారతదేశం స్వచ్ఛ భారత్గా నిలుస్తుందని అన్నారు. కార్మికుల ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాల కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అధికారుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 19 తారీఖున రాష్ట్రం నలుమూలలా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ప్రజలతో సమైక్యమై, అధికారులతో సమైక్యమై ఈ కార్యక్రమాన్ని ప్రజలకి చేరువయ్యే కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో పాటు ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ పరిశుభ్రాలు కాపాడమని, పరిశుభ్రాల్లో మీ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆరోగ్యమైన రాష్ట్రంగా తయారు చేయడంలో ఈ పాత్ర ప్రతి కుటుంబంలోనూ కూడా కావాలని, విద్యార్థి లోకం కావాలని, ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉండే, దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని ఈ భారతదేశంలో కాపాడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాం. దాంట్లో భాగంగానే నిన్న వరకు తడి చెత్త, పొడి చెత్త, లేదు రీసైక్లింగ్ ప్లాస్టిక్ అనే మాట ఉండేది. ఈనాడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్న కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ విభాగాలు కూడా, ఏదైతే మనం ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట్లాడినప్పుడు ఐటీ అనేవాడు, ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మారిపోతున్న యుగంలో ప్రతి భాగం కూడా పనిచేయని విభాగాలు ఉంటాయి. దాన్ని రోడ్డు మీద వేయకుండా, లేదు చెత్తకుండీ లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ పంచాయతీ స్థలంలో పంచాయతీ యొక్క అధికారులకి అప్పచెప్పే కార్యక్రమం కానీ, మున్సిపాలిటీకి అప్పచెప్పే కార్యక్రమం కానీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా 19 ఏప్రిల్ తారీఖున ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా సేకరించే కార్యక్రమం కూడా ఈరోజు పెట్టడం. దాన్ని అర్థం చేసుకొని ప్రతి విద్యార్థి లోకం వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పూర్వపాచారాలు పక్కబెట్టి, ఇదివరకు చూసాం మనం ప్రతి ఇంట్లోనూ ఎంటకుప్పు ఉండేది. మే 10వ తారీఖున జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయడం గురించి చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి న్యాయమూర్తుల ఆధ్వర్యంలో తణుకు కోర్టు పరిధిలో పనిచేసే పోలీస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే నెల 10వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడు కేసులు ఎక్కువ రాజీ చేయడం గురించి చర్చించి కక్షిదారులకు ఆమోదయోగ్యంగా కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు రాజీ చేయాలని తెలిపారు. ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం పెరిగిందని, దాన్ని తగ్గించుకోవడానికి లోక్ అదాలత్ ఒక మార్గమని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్ స్పందిస్తూ బార్ అసోసియేషన్ ద్వారా ఎక్కువ సివిల్ కేసులు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సాయిరామ్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివి రంజిత్ కుమార్, ఏబి నాగరాజు, ఆంజనేయులు, తణుకు టౌన్, తణుకు రూరల్, ఇరగవరం, అత్తిలి, ఉండాజ్వరం సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ ఏం చేస్తారండి? కాంపౌండ్ అవుతాయా? ఆదేశాల మేర 10
5/2025 జరిగిన నేషనల్ లోకకి సంబంధించి ఈరోజు మీటింగ్ సమావేశం జరిగింది. దీంట్లో రాజీ పడదగ్గ కేసులు అన్ని చెక్ బౌన్స్ కేసు, సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులు అలాంటివన్నీ రాజీ చేయబడతాయి. సివిల్ కేసులో రాజీ అయిన కేసుల్లో కోర్టు ఫీజు కూడా తిరిగి ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవడం కోరుకుంటున్నాను. ఇరగవరం మండల స్థాయిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వివి నాగరాజరావు ప్లాస్టిక్ వాడొద్దని కోరారు. వాతావరణాన్ని పాడు చేస్తాయని తెలిపారు. ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, టీడీపీ నాయకుడు వేండ్ర నాగరాజేశ్వరరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీఓ పివి నరసింహమూర్తి, సర్పంచ్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో సోమవారం యథావిధిగా ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఆయా మండలాల ఎంపీడీఓలు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరగవరం మండల స్థాయిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేలంగిలో చుక్కా సాయిబాబా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామంలోని వీధులు శుభ్రపరిచారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పాలకొల్లు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పారిశుధ్య పనుల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. త్రాగు, సాగునీరు అందించే పంట కాలువల్లో గల వ్యర్థాలను మంత్రి తొలగించారు. జగన్ రాష్ట్రాన్ని మురికి ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. చంద్రబాబు సంపద కేంద్రాలను గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు, అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పారపట్టి, గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురికి ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆ చెత్తనంతా కూడా తొలగించి మళ్ళీ ఒక సంపద కేంద్రాలు అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేలా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కోరారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద తణుకు ఇరగవరం కాలనీలో 12, 13వ వార్డులో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పారిశుధ్యం, ఈ వేస్ట్ కార్యక్రమాల ద్వారా గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి 3వ శనివారం ఒక ప్రత్యేక థీమ్ను అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజల భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించారని అన్నారు. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మున్సిపల్ కార్యాలయం లేదా సచివాలయాల్లో అందజేయడం ద్వారా నగదు పొందాలని అన్నారు. రోడ్లపై చెత్త వేయవద్దని కోరారు. తణుకు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తణుకుగా తీర్చిదిద్దాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఏదైతే పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రాష్ట్రం అంతా కూడా ఈరోజు పారిశుద్ధ్యాన్ని కానీ ఈ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా అన్ని విధాలుగాను కూడా ఎరాడికేట్ చేసే విధంగా మన గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉండే విధంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే విధంగా ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, జనవరి నెల నుంచి ప్రతి 3వ శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా 3వ శనివారం ఒక్కొక్క అంశం మీద థీమ్గా తీసుకుని మన రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా, ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసే విధంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. గత నెల చంద్రబాబు నాయుడు గారు మన తణుకు వచ్చినప్పుడు నో యూజ్ ఆఫ్ సింగిల్ ప్లాస్టిక్ అని ఆ రోజు థీమ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ నెల ఏప్రిల్ నెల ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి థీము. దీనిలో ముఖ్యంగా మనం ఇంట్లో వాడే మొబైల్స్ కానీ, మొబైల్ ఛార్జీలు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, అలాగే వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి వీటిని రెడ్యూస్ చేసుకోవడం, అవసరం అన్నంత మేరకే వాడుకోవటం, అలాగే అవసరం లేకపోతే దాన్ని కొనకుండా ఉండటం, రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్. రోజు ఆ విధంగా ఈ థీమ్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మనం రెడ్యూస్ చేసుకోవాలి, రీసైకిల్ చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములు అయితే ఈరోజు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అలాగే మన గ్రామాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి 3వ శనివారం మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులు, అదేవిధంగా గ్రామాల్లోనూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా భాగస్వాములై శుభ్రపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. తణుకు పట్టణాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో స్వచ్ఛాంధ్రకి మన తణుకు తొలిమెట్టు కావాలి. సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. తణుకులోని సంక్షేమ వసతి గృహం పునర్నిర్మాణం చేపట్టాలని, అందులో భాగంగా క్రీడాస్థల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరగవరం కాలనీలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని శనివారం సందర్శించిన ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడారు. అంతకుముందు వసతి గృహం పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. తణుకులో 1987లో నిర్మించిన బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని చెప్పారు. సంక్షేమ వసతి గృహంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన తణుకుపట్నంలో ఉన్నటువంటి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 60 మంది పిల్లలు ఇక్కడ స్టే చేసి మన స్కూల్స్లో చదువుకోవడం జరుగుతుంది. 1987లో నిర్మించినటువంటి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ని మరలా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కును కూడా శుభ్రపరిచి పిల్లలందరికీ కూడా అక్కడ ప్లే ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసే విధంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ హాస్టల్ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రపరిచి పిల్లలందరి ఆరోగ్యానికి అదేవిధంగా వారికి ఒక మంచి వాతావరణాన్ని శుభ్రమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు వారందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే మెనూ ఉందో ఫుడ్ మెనూ, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ పిల్లలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రభుత్వం ఏదైతే ఆకాంక్షిస్తుందో దానికి అనుగుణంగా పిల్లల్ని చూసుకోవడంతో పాటుగా వారికి సరైనటువంటి ఫుడ్ సదుపాయాలన్నీ కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా పిల్లలు పొందే విధంగా ఇక్కడ సిబ్బంది కూడా కృషి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఈ హాస్టల్ని అన్ని విధాలుగాను కూడా ఎక్కడైతే కొన్ని రిపేర్ వర్క్స్ ఉన్నాయో అటువంటివన్నీ కూడా రిపేర్లు చేయించడంతో పాటుగా ఇక్కడ పిల్లలందరికీ కూడా డైనింగ్ హాల్ని నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శనివారం ఉండాజుర మండలం కాల్దరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్మించబడిన ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ 9553000009 నెంబర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమండ్రి వైటీసీ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వాట్సాప్ గవర్నెన్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వం అందజేసిన అన్ని రకాల సేవలు మీ సెల్ ఫోన్ ద్వారా పొందవచ్చునని తెలిపారు. గతంలో పౌర సేవలు, జనన, కుల, నివాస తదితర అంశాలకు చెందిన ధృవపత్రాల కోసం ఈ సేవా కేంద్రాలకు సచివాలయాలకు వెళ్లవలసి వచ్చేదని అన్నారు. ఇప్పుడు ఈ సేవలన్నీ కూడా మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే గోరిట బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా వాట్సాప్ గవర్నెన్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పన్నుల వసూళ్లను ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో చేపట్టేందుకు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం కలెక్టర్ ఛాంబర్లో ఎస్బీఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్తో సమావేశాన్ని నిర్వహించారు. ఇందుకోసం అన్ని చెక్ పోస్టుల వద్ద తగిన సంఖ్యలో ఈ పోస్ట్ పరికరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 ఏఎంసీ చెక్ పోస్ట్ వద్ద సెస్ వసూలు నగదు రూపంలో కాకుండా డిజిటల్ పేమెంట్ ప్రక్రియ చేపట్టి ఒకేసారి ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఈ తరహాలో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రప్రదంగా ప్రారంభించుకొని వీటి ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక R&B కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రహదారుల భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కె నైముల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైముల్లా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎలక్ట్రానిక్ స్క్రాప్ సరైన విధంగా డిస్పోజ్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రీసైక్లింగ్, రెడ్యూస్, రీయూజ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఉద్యోగులను కోరారు. కార్యక్రమంలో పర్యవేక్షణ ఇంజనీరింగ్ క్రాంతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎస్విబి రెడ్డి, వై రవీంద్ర, శ్రీనివాస్ నాయక్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.